చీకటి మిత్రులు నాదంతా ప్రభాకర్ చౌదరి ఒకటే, డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం, రాజకీయాల్లో నష్టపడచ్చు. కానీ చీకటి మిత్రులు అవును నేనే ఆయనతోనే, నేను కూడా ఎందుకంటే 2014లో నిలబడినప్పుడు ఎంత పంచుకుందాము అని చెప్పి ఆయన ఇంటికి పోయి నేను అడిగా, మధ్యవర్తిని అక్బర్ అట్లా వాళ్ళని పెట్టి నేను ఇంత 500 పంచుతాను, 500 పంచుతాను, లేదు నేను పంచను నువ్వు పంచుతావని ఇట్లా మాట్లాడుకొని రకరకాలుగా అవగాహన మాకు ఉంది కాబట్టే చెప్తున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది. రకరకాలుగా ఆలోచనలో రకరకాలుగా నాకే హాస్పిటల్లోనో లేకపోతే వేరే దాంట్లోనో నేను ఆయన పంచుకుంటూ ఉన్నాం. చీకటి దీనికి ఆ ఛానల్ అతను కనపడంలా, కళ్ళుండి చూస్తే కదా ఆయన కనపడేది. ఎవరైనా ఇష్టాలు అయిష్టాలు ఉండొచ్చు కానీ ఆత్మసాక్షి ఒకటి ఉండాలి. ఇది వాస్తవాలు మాట్లాడుతున్నామా, ఏం చేస్తున్నామని. అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. నేను ఎవరితో పోటీ, నా పని నేను చేసుకొని పోతున్నా, నాకు ఎవడు పోటీ కాదు, నాకు నేనే పోటీ అని చెప్తున్నా కదా. చరిత్రలో చాలామంది చూసాం, ఎవరో కబద్దార్ ఏదో అవేది పెడితేనో అని అడిగారు. అవే సంస్థ పెట్టిండేదే ఇలాంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెట్టా. ఆ రోజు ఫ్యాక్షన్ మూలాన అనంతపురం జిల్లాలో బలైపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టి రాష్ట్రమంతా తిరిగా. హైదరాబాద్లో ఆ రోజు హోమ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి సీఎం ఉంటే కూడా జానారెడ్డి హోంమంత్రిని, రోసయ్య ఫైనాన్స్ మినిస్టర్ని, సురవరం సుధాకర్ రెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ అట్లా అనేక అతిరత భారతను పిలిపించుకొని వచ్చి ఆ రోజు ఒప్పించాం ఇది తప్పు, నరమేధం